పప్పు అండి, మొత్తం 5 రకాల పప్పులు నానబెట్టాను. బఠానీ, పెసరపప్పు, పొట్టుతో ఉన్న మినపప్పు, కందిపప్పు, శనగపప్పునండి. మొత్తం మీద కుక్కర్లో వేసుకోవాలి, నానబెట్టింది. రెండు వాటికి కావాల్సింది ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్ది కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయ తాలింపుకి. ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయాలి, మరి ఎక్కువ వేయద్దు. కొంచెం పసుపు అండి, కొద్దిగా కారం అండి, కారం తినేటోళ్ళు, లేదంటే పచ్చిమిరపకాయ వేస్తాం కాబట్టి అవసరం లేదు. కొంచెం ఉప్పు, ఒక పచ్చిమిర్చి అండి, కారం వేసాం కాబట్టి. కొంచెం ఆకుకూర మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. రెండు టమాటాలండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. 5 విజిల్స్ రావాలి. కావాలండి, ఒక గిన్నె పెట్టాను. కొద్దిగా ఆయిల్ అండి, తాలింపు సరిపడగా. కొంచెం వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు. ఉల్లిపాయలండి, ఇవి కూడా వేగించాలి. వేగిందండి, స్టవ్ ఆఫ్ చేయాలి. చికెన్ పప్పు అండి, పప్పు తీసుకుని మెత్తగా చేయాలి. దీన్ని మెత్తగా చేయాలండి, ఎంతవరకు మెత్తగా అంతవరకు చేయాలి. ఈ బఠానీ ఉంటుంది కదండి, బఠానీ కొంచెం నలగాలి కాబట్టి మెత్తగా చేయాలి. మిగతా పప్పులు మెత్తగానే అయిపోతాయి తొందరగా. మెత్తగా అయిందండి. ఇది పప్పులోంచి వచ్చిన వాటర్ మనకి కొంచెం పలచగా కావాలంటే వేసుకోవచ్చు. ఈ తాలింపు తీసుకెళ్ళి, ఈ పప్పు తీసుకెళ్ళి తాలింపులు వేసేయాలండి. పప్పు రెడీ అయిందండి. ఈ టమాటా కూడా వేసేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.